నమస్కారం. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మొత్తం 400 స్థానాలు గెలవాలి అని భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. కొన్ని మిత్రపక్ష పార్టీలు ఉన్నాయి. అంటే ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు రావాలి అనేది నరేంద్ర మోడీ పెట్టుకున్న టార్గెట్. అయితే అన్ని సీట్లు వస్తాయా రావా అనేది అది ఇప్పుడే కాదు, కానీ కొంచెం ఒక మూడు ఎట్లా ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి పరిస్థితి ఏ విధంగా ఉంది, కాంగ్రెస్కి ఏ విధంగా ఉంది, అంటే ఇండియా కూటమిలో అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి పరిస్థితి ఎట్లా ఉంది అనేది బ్రాడ్గా ఇదేదో ఎన్నికల సర్వే కాదు, కానీ మూడు ఎట్లా ఉన్నది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సీట్లు గణనీయంగా తగ్గబోతున్నాయి అనేది ఒక అంచనా. అక్కడ బీజేపీకి 60 స్థానాలు మాత్రమే రాబోతున్నాయి అనేది. గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్లో బీజేపీకి ఎక్కడ అసలు తిరుగులేదు. ఈ రాష్ట్రాల్లో బాగా భారతీయ జనతా పార్టీకి విపరీతమైన స్వింగ్ కనపడుతున్నది. ఎక్కడ ఎటువంటి ఇది కనపడలే, మొత్తం అంతా కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంది. ఇక ఇండియా కూటమి విషయానికి వస్తే కొంత పరిస్థితి గత లోక్సభ ఎన్నికల కన్నా ఈసారి మెరుగుపడటానికి అవకాశం కల్పిస్తున్నారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కనిపిస్తున్నది, బాగా స్పష్టంగా కనిపిస్తున్నది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ వేవ్ కనపడుతున్నది. అంటే కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అది లోక్సభ ఎన్నికలకి వచ్చేసరికి తగ్గుతుందని చాలామంది అనుకున్నారు, కానీ కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ వేవ్ కనపడుతుంది. అది లోక్సభ ఎన్నికల్లో కంటిన్యూ అవుతుంది అనేది ఒక అంచనా ఉంది. బీహార్లో కూడా మొత్తం నితీష్ కుమార్ ప్రభావం బాగా కనిపిస్తూ ఉన్నది. ఇండియా కూటమిలో భాగస్వామి, ఆ భాగస్వామ్య పార్టీ నితీష్ కుమార్ ప్రభావంతో బీహార్లో కూడా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ కూటమికి వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. మణిపూర్, మిజోరాం, మేఘాలయ, ఈశాన్య రాష్ట్రాలు వీటన్నిటిలో కూడా ఈసారి కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించబోతున్నది అనేది ఒక అంచనా ఉంది. వీటితో పాటు ఢిల్లీ, పంజాబ్, హర్యానా ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ మొత్తం బాగా స్వింగ్ కనపడుతూ ఉన్నదని చెప్పి ఒక అంచనా. అంటే మొత్తానికి దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా కనపడుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీకి ఎక్కడ అంటే ఓట్లు పర్సంటేజ్ పెరగటం కానీ, సీట్లు పెరగటం కానీ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కనపట్టలేదు. ఏమన్నా వాళ్ళకి వస్తే కర్ణాటకలోనే సీట్లు రావడానికి అవకాశం ఉన్నది. తెలంగాణలో గత లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలు వచ్చినాయి. ఈసారి బీజేపీకి 4 స్థానాలు వస్తాయా, 1-2 తగ్గుతాయా అనేది అటువంటి వాతావరణం ఇక్కడ కనపడుతున్నది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా మెరుగైన ఫలితాలు సాధిస్తుంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నది. మొత్తం ఇందులో ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి పరిస్థితి ఆశాజనకంగా కనిపించట్లేదు, అదొకటి స్పష్టంగా కనపడుతున్నది. కాంగ్రెస్ వేవ్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో వచ్చిన వేవ్ ఇంకా కంటిన్యూ అవుతున్నది అనేది ఒక అంచనా. కేరళలో అయితే లెఫ్ట్కి కాంగ్రెస్కి, లెఫ్ట్ పార్టీలకి కాంగ్రెస్కి ఎట్లా ఉంటుంది అండర్స్టాండింగ్ అనేది అదొక ఆస్పెక్ట్ ఉన్నా, కానీ కాంగ్రెస్ పార్టీ కొంత తగ్గి కొంత కాంప్రమైజ్ అయ్యి కమ్యూనిస్టు పార్టీలకి
ఎక్కువ అవకాశం ఇవ్వాలి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. ఇప్పటికి కూడా ఫైనల్ డెసిషన్ ఏమీ తీసుకోలేదు, కానీ ఆ డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. ఎందుకు అంటే కేరళలో కొంచెం కాంప్రమైజ్ ఫార్ములా గనక ఖచ్చితంగా అమలు చేస్తే, కాంప్రమైజ్ ఫార్ములా అమలు చేస్తే జాతీయ స్థాయిలో కమ్యూనిస్టుల ఓట్లు ఇవన్నీ కూడా మొత్తం కన్సాలిడేట్ అవుతాయి, అంటే కాంగ్రెస్ వైపు అనేది ఒక అంచనా నడుస్తున్నది. అదిగాక అసలు మొత్తం సింగిల్ క్యాండిడేట్ని పెట్టాలి, బీజేపీకి వ్యతిరేకంగా సింగిల్ క్యాండిడేట్ని పెట్టాలి అనే ఒక ప్రపోజల్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దానికి విఘాతం కలగకుండా కమ్యూనిస్టుల దగ్గర కొంత తగ్గి ప్రవర్తించాలి అని కాంగ్రెస్ అనుకుంటూ ఉన్నది. దీని మేరకు ఎక్కడ అధికారికంగా స్టేట్మెంట్ రాలేదు, కానీ వాళ్ళు ఆ డైరెక్షన్లో ఆలోచిస్తున్నారు అని మనకి ఢిల్లీ నుంచి మనకి సిగ్నల్స్ అందుతూ ఉన్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో ఇక్కడ మొత్తం కూడా పంజాబ్, హర్యానా అయితే మొత్తం కాంగ్రెస్కి ఏకపక్షంగా కనపడుతున్నది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఇంకా టాక్స్ ఇంకా చాలా ముందరికి వెళ్ళాలి. ముందరికి వెళ్తే ఇండియా కూటమిలో ఆయన ఏ విధమైన భాగస్వామిగా ఉంటాడు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ అనే దాని మీద అదొక ఫ్యాక్టర్ అక్కడ ఉంటుంది. మొత్తానికి ఓవరాల్గా అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి కొన్ని సీట్లు తగ్గుతాయా అనే ఒక పరిస్థితి కనపడుతున్నది. అయితే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నది అంటే అసలు ఎక్కడ టెంపో పోకుండా టెంపో కంటిన్యూ అయ్యే విధంగా ఈ రామాలయం, అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది కదా, దీన్ని విస్తృతంగా వాడుకొని ఒక రకమైన దేశం మొత్తం కూడా ఒక సెంటిమెంట్ని రగిల్చాలని చూస్తున్నది. ఈ మేరకే చాలా వరకు అట్లా జరిగింది. దేశభక్తి, రాముని మీద భక్తి, ఈ రెండు ఆస్పెక్ట్స్ని కలిపి ప్రొజెక్ట్ చేయటం ద్వారా ఒక సానుకూల వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే బీజేపీ అంచనా ఏంటి అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో మనకి తిరుగులేదు, దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఏ విధంగా పట్టు సాధించాలి అని బీజేపీ ప్లాన్లు వేసుకుంటూ ఉన్నది. ముందరే చెప్పినట్టు బీజేపీ దాదాపు 400 సీట్లు టార్గెట్గా పెట్టుకున్నది. ఆ 400 పార్లమెంటు సీట్లలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసేసింది. అంటే ఎంపీ ఆఫీసుల్ని, ఎలక్షన్ ఆఫీసెస్ వాటిని స్టార్ట్ చేసేసింది. ఇది ఇంత అడ్వాన్స్గా కార్యాలయాలు స్టార్ట్ చేయటం, దాని మీద వర్కౌట్ చేయటం అనేది భారతీయ జనతా పార్టీ తీసుకున్న కీలక నిర్ణయం లాగా కనపడుతున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ సీట్ల సర్దుబాట్లు, ఈ వ్యవహారాల్లో కొంచెం బిజీగా ఉన్నది. మొన్న జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంత డ్రాబ్యాక్ వచ్చింది, కొంత సెట్ బ్యాక్ వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అంతగా బార్గెనింగ్ పవరు కాంగ్రెస్ పార్టీకి రావట్లేదు. అందుకని కొంచెం మిత్రపక్షాలని కలుపుకు వెళ్ళాలి, ఇండియాలో ఉన్న భాగస్వామ్య పక్షాలని కలుపుకు వెళ్ళటానికి మనం కొంచెం తగ్గాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. మన జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణలోనే గెలిచింది, ఛత్తీస్గఢ్ పోయింది, రాజస్థాన్ పోయింది, మధ్యప్రదేశ్ పోయింది. ఆ 3 రాష్ట్రాల్లో కూడా గెలిచినట్టయితే కాంగ్రెస్ పార్టీ కొంచెం స్ట్రాంగ్గా ఉండేది. వాళ్ళ భాగస్వామ్య ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల్లో మరింత స్ట్రాంగ్గా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం లేదు. అందువలన ఏంటి అంటే ఈ భాగస్వామ్య పక్షాలతో మనం కొంచెం తగ్గిపోవాలి అనే ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇప్పుడు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఏ విధమైన కాంబినేషన్ ఉండాలి, ఏ విధంగా ఎట్లా చేయాలి అనే దాని మీద ఇండియా కూటమి కూడా బాగా విస్తృతంగా కసరత్తు చేస్తున్నది. ఈ రాహుల్ గాంధీ 2వ విడత భారత్ జోడో న్యాయ యాత్ర అది స్టార్ట్ అయ్యి ముగిసే లోపల ఈ కార్యక్రమాలన్నీ ఫైనలైజ్ చేసుకొని ఒక రకమైన వేవ్ని సృష్టించుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.